మహారాష్ట్రలో పుట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా గర్విస్తున్నాను. నా పేరు జగన్ బాబు గంజి. నేను ఇంజనీర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో వివిధ కులాల సంఘాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఏకం చేయడానికి మేము ఎఫ్టీఎం సంస్థ ఏర్పరిచాము. ఈ సంస్థ మాదిరితో మేము మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరిచాము. అన్ని తెలుగు పండుగలు ఘనంగా చేస్తుంటాము. తెలుగు పిల్లలకు మరాఠీ నేర్పిస్తున్నాము, అలాగే తెలుగు కూడా నేర్పిస్తున్నాము. తర్వాత మా ఉద్దేశము ఒక తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ ప్లాట్ఫామ్ తోటి మన తెలుగు వారందరికీ ఒక కొత్త ఉపాధి కల్పించడము, కొత్త మార్కెట్స్ లభించడము, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బిజినెస్ చేయడము, ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చి బిజినెస్ చేయడము. తెలుగు వాళ్ళు ఒక మార్వాడి, గుజరాతీ లాగా ఆలోచించాలి. ఆ కల్చర్ని కూడా మనం పట్టుకోవాలి. కల్చర్ అండ్ బిజినెస్ రెండు ఒకసారి చేయాలని మా ఉద్దేశము. మేము ముంబైలో ఉండి బిజినెస్ చూసాము. అలాగా బిజినెస్ మన తెలుగు వాళ్ళు ఎందుకు చేయొద్దు, అందు గురించి మా ఉద్దేశము. అలాగే మనం కూడా ఆలోచించాలి, బిజినెస్లో ముందుకు వెళ్ళాలి. ముందులో పోతే అప్పుడే మనం కల్చర్ కూడా మనం కాపాడుకోవచ్చు. కల్చర్ ఇంకా బిజినెస్ రెండు కనెక్షన్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. 27 జనవరి నాడు మీ అందరూ తప్పకుండా రావాలి. రవీంద్ర భారతిలో కార్యక్రమం ఉన్నది. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నా తెలుగు ఇంకా మరాఠీ రెండు మిక్స్ ఉంటాయి. అందుగురించి ఇటువంటి కార్యక్రమాలు మేము భవిష్యత్తులో ముంబై, మహారాష్ట్రలో కూడా ఇటువంటి ప్రపంచ రచయితల సదస్సులు ఇట్లా కార్యక్రమాలు చేయడానికి మేము కూడా ముందుకు వస్తామని ఇవన్నీ చూసి మాకు ఒక ప్రోత్సాహం కలిగింది. మీ అందరికీ ఆహ్వానం. ఇప్పుడు తెలుగు భాష ఇప్పుడు మహారాష్ట్రలో నిజంగా మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడే మాట్లాడుతుంటే మరాఠీలో చాలా కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని మరాఠీలో వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రాలో నేను చూశాను ఇంగ్లీష్లో ఉన్నాయి. అందునుంచి గవర్నమెంట్ నుంచి అది ఫస్ట్ రావాలి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇవన్నీ డెవలప్ చేస్తే నిజంగా ఒక మంచి అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ కూడా తెలుగు భాషలో పుస్తకాలు అనుకో, టెక్నాలజీ పుస్తకాలు అవి ఉంటేనే పిల్లలు వస్తారు. సో వాట్ ఈజ్ ఇప్పుడు జాబ్స్ ఆర్ క్రియేటెడ్ బై ఇంగ్లీష్. అందుగురించి తెలుగు నుంచి హెల్ప్ ఉంటే అప్పుడు వచ్చేస్తారు. సో అందుగురించి గవర్నమెంట్ ఈ తెలుగు భాషకు డెవలప్ చేయడానికి ముందుకు వస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. మక్కువతో మరాఠీ గడ్డపైన తెలుగు భాష పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న జగన్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరాఠీ గడ్డపైన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, తెలుగు భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, తెలుగు మహాసభకు మీరు ప్రతినిధిగా వచ్చారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఏ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు, తర్వాత మీ ప్రాంతంలో తెలుగు భాష పరిరక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే, ఈనాడు శ్రోతలందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను. మరాఠీ మాతృభాషలో నేను చదువుకున్నాను. తర్వాత మరాఠీలో చదువుకున్న తర్వాత కూడా ఇంట్లో మేము తెలుగు చదువుకున్నాము. మా తల్లిదండ్రులు చదివారు. అలాగే నాలాగా తాతల నుంచి ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు ఉద్యోగ రీత్యాగా వస్తున్నారు. దగ్గర మహారాష్ట్రలో జనాభా 1 కోటి వరకు ఉంటుంది. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ కూడా ఒక 800 కిలోమీటర్లు. సో వీరందరికీ తెలుగు భాష గురించి మేము తెలుగు టీచింగ్, అలాగే తెలుగు వ్యవహారిక భాష మాట్లాడడము, తర్వాత అలాగే తెలుగు వారు మరాఠీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మాకు తెలుగు తల్లి అయినా మరాఠీ పిన్ని, అన్నం పెట్టే మాకు కర్మభూమి అది. అందుగురించి మరాఠీ కూడా కావాలి, తెలుగు మరాఠీ రెండు. అలాగే ఇటీవల మేము 2 సంవత్సరాలు కృషి చేసిన తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పరిచాము. దీనికి మహారాష్ట్ర గవర్నమెంట్ 1 కోటి రూపాయలు మాకు ఇయర్లీ బడ్జెట్ స్టార్ట్ చేసింది. అంటే ఇది ఒక పెద్ద మాకు అవకాశం. దీనివల్ల ఎన్నో కార్యక్రమాలు చేపట్టవచ్చు. అలాగే మహారాష్ట్రలో ముంబైలో మరియు పూనా, షోలాపూర్ ఇటువంటి ప్రాంతాలలో గర్గిపాటి గారి, నరసింహారావు గారి ప్రవచనాలు, జొన్నవిత్తులు రామలింగేశ్వర ప్రవచనాలు, ఇలా ఎంతో మంది గురువులు చాలా కార్యక్రమాలు మేము చేపడుతున్నాము. ప్రతి తెలుగు పండుగ చేస్తుంటాము. ఉగాది, సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, తెలంగాణ, ఆంధ్ర అన్ని పండుగలు మేము అక్కడ చేస్తుంటాము. అందువల్ల దీనివల్ల ఒక తెలుగు భాష గురించి మంచి చైతన్యం వస్తుంది. అలాగే ఇప్పుడు కొన్ని పుస్తకాలు కూడా మేము హైదరాబాద్కి తీసుకెళ్ళినాము. అక్కడ పిల్లలకి ఇస్తున్నాము. సాటర్డే సండే తెలుగు భాష, మరాఠీ భాష నేర్పిస్తున్నాము. అలాగే ఇప్పుడు మేము షిరిడీలో దగ్గర ఒక 50,000 మంది తెలుగు వాళ్ళు ప్రతిరోజు వస్తారు. తెలంగాణ నుంచి, మా ఆంధ్ర నుంచి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి. అలాగే తెలుగు వారు ఇంతమంది వస్తున్నారంటే షిరిడీకి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉన్నది. అక్కడ ఒక ఇంటర్నేషనల్ తెలుగు లిటరేచర్ అండ్ కల్చరల్ సెంటర్ చేయాలని మా యొక్క ఉద్దేశము. దాని గురించి ఇక్కడ అందరికి చెప్పడానికి మేము వచ్చాము. అలాగే గవర్నమెంట్ ప్రతినిధులను కూడా కలుస్తున్నాము. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆధ్వర్యంలో మేము ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తాము. తర్వాత 3 రాష్ట్రాలు కలిసి ఒక పెద్ద కల్చరల్ సెంటర్ చేస్తే
ప్రతి తెలుగు వారు షిరిడీకి పోయే వాళ్ళు కూడా తెలుగు మ్యూజియం, తెలుగు భాష, తెలుగు రీసెర్చ్ సెంటర్ ఇవన్నీ చేయవచ్చు ఆ ఉద్దేశం. అలాగే ఇటీవల మేము ముంబై యూనివర్సిటీలో కూడా తెలుగు డిపార్ట్మెంట్ చేయాలని మేము ప్రపోజల్ పెట్టాము. దానికి గవర్నమెంట్ కూడా మాకు సానుకూలంగా ఇచ్చింది. ఇవన్నీ చేయడానికి మేము నిజంగా రాజకీయంగా కూడా యాక్టివ్ అయినాము. దానివల్ల ఇది మాకు సక్సెస్ అవుతుంది. ఇంతకుముందు మేము కేవలం లెటర్లు ఇచ్చేది, అది ఇచ్చేసేది. కానీ ఇప్పుడు నేను బీజేపీలో ఒక తెలుగు సంఘాల తెలుగు ప్రతినిధ్యం వహిస్తున్నాను. మొత్తం మహారాష్ట్ర తెలుగు కమ్యూనిటీకి బీజేపీకి తెలుసుకోవడం ప్రెసిడెంట్. దానివల్ల రాజకీయంగా మాకు ఈ సక్సెస్ వచ్చింది. అందునుంచి ఇటువంటి సక్సెస్ ప్రతి రాష్ట్రంలో తెలుగు వారు ఉన్న వాళ్ళందరూ కూడా చేయాలి. అప్పుడే రాజకీయంగా మనకి ఇవన్నీ సాధ్యం అవుతాయి. కానీ చిన్న చిన్న కార్యక్రమాలను చేయవచ్చు, కానీ రాజకీయంగా మనం యాక్టివ్ ఉంటేనే మనకి ఇవన్నీ కావాలి. అలాగే ఇప్పుడు వచ్చే 27 జనవరి నాడు మేము హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాము. ఆ కార్యక్రమం పేరు వారధి. వారధి అంటే సేతు అంటే బ్రిడ్జ్ బిట్వీన్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్ర. ఈ కార్యక్రమానికి మన తెలుగు ప్రజలందరూ రావాలి. ఈ ప్రోగ్రామ్ లో మేము ఒక తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ టామ్సీ అని ఒక సంస్థను మేము లాంచ్ చేస్తున్నాము. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా బిజినెస్ గా ముందుకు పోవాలి. గుజరాతీ, మార్వాడి వారు ఎలా బిజినెస్ చేస్తారో, ఎలా కల్చర్ ని డెవలప్ చేస్తారో ఆ విధంగా మనం ఆలోచించాలి. మన ప్రజలు భవిష్యత్తులో ముందుకు పోయి ఈ కార్యక్రమానికి మీ అందరు రావాలి. తర్వాత ఈ కార్యక్రమంలో కల్చరల్, బిజినెస్ ఇవన్నీ వాళ్ళకి కూడా కొన్ని మేము సన్మానాలు ఉంటాయి. మీరందరూ తప్పకుండా రావాలి. జై తెలుగు, జై మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి మీరు అనేక మంది తెలుగు వారికి ఉపాధి కల్పించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందేందుకు, వ్యాపారవేత్తలుగా రాణించేందుకు కూడా మీరు కృషి చేస్తున్నారు. ఎలాంటి కృషి ఎలా జరుగుతుంది? ఈ కార్యక్రమం ఒక టామ్సీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, ఇప్పుడు సోలాపూర్ లో చిన్న చేనేత వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వస్తువులు మార్వాడి, గుజరాతీ వాళ్ళు తీసుకెళ్లి ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. అదే మన వాళ్ళే మనమే కొంటే వాళ్ళకు ఒక మంచి ఉపాధి ఉంటుంది. అలాగే ఈ 3 రాష్ట్రాలు తెలుగు వాళ్ళు కూడా ఒకరినొకరితో బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు ఒక మంచి క్యాష్ లో ఉంటుంది. తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే వాళ్ళకు కొత్త మార్కెట్స్ వస్తాయి. అంటే మార్కెటింగ్ చేయడానికి మనం కేవలము ఒక కూలీగా పనిచేసి వారిని డెవలప్ చేయాలి. మనమే దాన్ని మార్కెటింగ్ చేసి ఇప్పుడు అంతర్జాలంతో కూడా మనం డెవలప్ చేయవచ్చు. ఇవన్నీ సదుపాయాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తెలుగు వాళ్ళు కూడా స్టార్ట్అప్ కూడా ఉండాలి. ఇప్పుడు ముంబై ఐఐటిలో 3000 మంది తెలుగు అబ్బాయిలు ఉన్నారు ముంబై ఐఐటిలో. అంటే వీళ్ళందరూ తోటి మనము ముందుకెళ్ళి ఒక టెక్నాలజికలీ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మా యొక్క కృషి. ఈ కార్యక్రమానికి 27 జనవరి వారధి కార్యక్రమానికి మీ అందరు రావాలని మీ అందరికి కోరుచున్నాం. జై తెలుగు. తెలుగు ప్రపంచ తెలుగు రచయితలు మహాసభలు ప్రతినిధిగా వచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? మీరు ఎలాంటి సహాయం కోరుతున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. అక్కడ చేసే కార్యక్రమానికి మేము కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఊరికి చెందుతుంది. నేను ఒక గ్రామానికి చెందినవాడిని తెలంగాణ, రాఘవ్ సారు విజయవాడకి చెందిన వారు, ఇలా ప్రతి ఊరి నుండి ఒకరు తెలుగు వారు ఉన్నారు ముంబైలో, మహారాష్ట్రలో. అంటే అక్కడ మీరు ఏమైనా సహాయం చేసినా గానీ దాని యొక్క ప్రతిఫలం మీకు తప్పకుండా ఈ సొంత రాష్ట్రంలో దొరుకుతుంది. కానీ కొందరు రాష్ట్రాలు అంటారు అక్కడ మనం చేస్తే ఏం లాభం అని. కానీ తెలుగు భాషకు మీరు ఎక్కడ డెవలప్ చేసినా గానీ అది తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అందుగురించి ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో కూడా తెలుగు పండుగలకు, కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలి. ఇంతకు ముందు కందుల దొరజేష్ గారు కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు మేము సంక్రాంతి కార్యక్రమం 12 జనవరి నాడు చేస్తున్నాము. దానికి ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది. అందు గురించి ఇలా కార్యక్రమాలు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా సపోర్ట్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ అడిగేది ఏంటంటే షిరిడీలో ఇంటర్నేషనల్ తెలుగు కల్చరల్ సెంటర్ చేయడానికి ఈ 2-3 గవర్నమెంట్లు, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర 3 గవర్నమెంట్లు కలిస్తే తప్పకుండా ఒక పెద్ద సెంటర్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. దాని గురించి మేము కృషి చేస్తాము. జై తెలుగు. ఇది జగన్బాబు గారు చెప్పిన విషయాలు. తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్తున్నారు. తమ ప్రాంతంలో తెలుగు భాష అభివృద్ధి కోసం తాము చేయాల్సిన కృషి తాము చేస్తున్నామని చెప్పి, అలాగే తెలుగు వారు ఎవరైతే దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నే కోరే పూజాబిల్లి నీ జతకై వేచేను నిలువెల్లా నీవే చెలిరావా. Yeah.